హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఎలా అయిపోయిందంటే పరిస్థితి ఒక సైడ్ టాస్క్ల గోల ఇంకొక సైడు కపుల్స్ గోల అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పటి వరకు బ్యాలెన్సింగ్ టాస్క్ అని చెప్పి కొన్ని టాస్క్లు పెట్టడం జరిగింది. ఒకరికి రెడ్ బ్యాగ్స్ కొన్ని గ్రీన్ బ్యాగ్స్ ఎక్కువ మందికి. నటరాజ్ మాస్టర్ నీతుకైతే ఒకసారి అందరూ ప్రేమ చూపించినట్టు గ్రీన్ బ్యాగ్స్ అయితే వేసేసినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. ఇక ఈ రోజు అయితే ఆ స్విమ్మింగ్ టాస్క్ అయితే జరిగింది కదా. ఇక ఆ టాస్క్లో శివ్ వచ్చేసి తనకి జడ్జి లాగా ఉంటాడనమాట. ఇక దాంట్లో పాయింట్స్ ఆల్మోస్ట్ చాలా తప్పులు చేశారని ఆయన మీద చెప్పిన వెంటనే ఇక ఆయన అయితే ఫైర్ అయిపోయి యువర్ చీటర్ అన్నట్టుగా శివ్నైతే అనడం జరిగింది. దాంతో ఇక ప్రియాంక ఏంటి మాస్టర్ ఏంటి మీరు చీటర్ అంటున్నారా అని చెప్పేసి ఇక పెద్ద ఇష్యూ అయితే జరిగిపోయింది. ఇక నిజంగానే నటరాజ్ మాస్టర్ కూడా ఎస్ అప్రిషియేట్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాడో కొద్దిగా ఆయన ఫెయిల్యూర్ చూసినప్పుడు కొద్దిగా మాటలైతే జారేస్తున్నాడు. కాకపోతే నాకేమనిపించిందంటే అది వయసు రీత్యా ఎస్ ఆయన టంగ్ని కాస్త కంట్రోల్గా పెట్టుకుంటే నిజంగానే ఆయన మంచి హ్యూమనే. కానీ ఎందుకో తెలియదు ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అనేసి అనవసరంగా చెడ్డ పేరుని సంపాదించుకుంటున్నాడు. సో ఇక ఈసారి వసంతి కళ్యాణ్ అలాగే నూకరాజు వాళ్ళు అలాగే అభిమానిక అలాగే అమీర్ వాళ్ళైతే ఇక లాస్ట్ రౌండ్కి క్వాలిఫై అయితే అయిపోయారు. ఇక వీళ్ళందరూ కలిసి హార్ట్ని ఒక పిరమిడ్ లాగా తయారు చేయాలి, అంటే 3 స్టేజెస్లో. అది కూడా రోప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళి బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా కష్టంగానే ఉంది. మధ్య మధ్యలో వీళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కూడా తగులుతూ ఉంటుంది. కాకపోతే నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళది ఏంటంటే నటరాజ్ మాస్టర్ నోటి దూల వల్ల కొన్నిసార్లు అలా అయిపోతున్నా పాప నీతు గారు అయితే వాళ్ళ పాపను చూడాలి, ఆ యొక్క ప్యారడైజ్కి వెళ్తే కనీసం ఆ యొక్క విష్ అయినా ఫుల్ఫిల్ అవుతుందని ఆమె కష్టపడుతుంది. ఆ స్విమ్మింగ్ టాస్క్లో కూడా నిజంగానే ఇద్దరు చాలా కష్టపడ్డారు. కానీ ఆ మాటలు అనేవి వదలకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఇక ఈ టాస్క్లో నూకరాజు ఆసియా ఫస్ట్ వచ్చారు. చిన్న 5 మార్క్స్తో వసంతి కళ్యాణ్ అయితే మిస్ అయిపోయారు. థర్డ్ వచ్చేసి అభిమానిక వాళ్ళైతే గెలిచారనమాట. ఇలా మొత్తానికి వీళ్ళ ముగ్గురులో మన గోల్డెన్ సీట్ని గోల్డెన్ ప్యారడైజ్ని గెలుచుకున్నది మన నూకరాజు ఆసియా. మళ్ళీ సెకండ్ టైం అయితే గెలుచుకుంటారు. నిజంగా వీళ్ళైతే సూపర్గా కష్టపడి ఆడుతున్నారు. సో ఇక మీకు ఏ జంట బాగా నచ్చిందో ఖచ్చితంగా ఓట్ చేయండి, అలాగే వాళ్ళని గెలిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.